పెద్దలారా, ఆత్మీయులారా, ఇది శాసనసభ గౌరవ సభ. నాకు అర్థం కాకుండా ఉంది. సరిగ్గా నడవలేని వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మరి అంతా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. చేయండి ఛాలెంజ్లో. తొలగొట్టి నీతో నాతో వాజ్పేయిలా కొడుతున్నారు. మీకు చేసిన తర్వాత ఆ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం, మేము కూడా తొలగొడతాం. రమ్మంటాం ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నాను మేము చెప్పాలి కదా. మమ్మల్ని చెప్పనీరు. మేము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తానన్న మాట మా దగ్గర రానిరు, జనాలకు వినమన్నీరు. మైక్ ఎవరు కానీ వీళ్ళు ఒకటి మేచని తిప్పేవాడు, ఒకటి తొలగొట్టేవాడు, ఒకటి సవాళ్ళు ఒకటి రాజ్యాంగం అనేవాడు, సిద్ధమను. అన్ని ప్రశ్నలు మీ ఆన్సర్లు మీనా? నేను చెప్తున్నాను కదా, ఒక 5 నిమిషాలు మైక్ ఇవ్వండి మా నాయకుడికి. 5 నిమిషాలు చెప్తాడు మీకు సమాధానం. మీ ఛాలెంజ్ను స్వీకరిస్తారు. ఎలా స్వీకరిస్తాడో చెప్తాడు, ఎందుకు స్వీకరిస్తున్నాడో చెప్తాడు, ఎలా మీరు తప్పు చేస్తారో చెప్తాడు. ఆ చెప్పించే ధైర్యం వెలకలేదు. జగన్మోహన్ గారు మాట్లాడితే ఛాలెంజ్ని అంగీకరిస్తారు. జగన్మోహన్ గారు మాట్లాడితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ గారు మాట్లాడితే ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తారు. వాళ్ళకి తెలుసు. అందుకనే మీరు గమనించాలి మిత్రులారా, కేవలం జగన్మోహన్ గారు మాట్లాడితే వాళ్ళు ఛాలెంజ్ని స్వీకరిస్తారని మాట్లాడలేకుండా గొంతు నొక్కేస్తారు. ఈడకొచ్చి మారుతారు మీడియాపేటలో తోలు అని. అనవసరం అత్యత్య పాటలు మారుతారు. ఏం మారుతారు తెలియదు. మీరు ఎట్ట భరిస్తున్నారో అర్థం కాని వాళ్ళని. ఒకరు చెప్పిందే మరలా చెప్తున్నారు. రియల్ రిపీట్ చేసినట్టుంది, క్యాసెట్ ఆన్ చేసినట్టుంది. గంటలు మారుతున్నారు. అరే మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, మేము స్వీకరిస్తామని చెప్పాలి కదా. చెప్పకపోయే ముందు 2 నిమిషాలు చెప్పాలి కదా. ఎట్లా స్వీకరిస్తామని అది ఇవ్వకపోతే ఎట్లా? తలకాయ ఉండాలి కొద్దిగా అయినా. తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఏమంటే మాట్లాడతారు. కొంచెం బుద్ధి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉంటే పద్ధతిగా ఉంటారు. అసహ్యంగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే. ఒక్కరికి కూడా నిజాయితీ చెప్తున్నా, జగన్మోహన్ గారు ఛాలెంజ్ చేస్తే ఒప్పుకుంటారనే ధైర్యంతో వీళ్ళు ఆయన మాట్లాడకుండా చేస్తున్నారు. నేను చెప్తున్నా పత్తిపాటి పుల్లారావు గారికి, ఆయన శాసనం చెప్పాడో నేను కూడా శాసనం చెప్పినే. నువ్వు ఎక్కడో తెలుగు పట్ల గెలిచావు. నేను చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి నారాయణ పలకని శాసనం చెప్పింది. చంద్రబాబు నాయుడు పుట్టిన నియోజకవర్గానికి శాసనం చెప్పింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చూడండి, మీకు పంపిస్తున్నా, మీకు ఆధారాలతో ఇస్తా. మీకంతా రైతు బిడ్డలో, మీరంతా రైతు కుటుంబంలో పుట్టారో మీకు ఆధారాలతో కూడా చూపిస్తున్నా. మీరు చూడండి, వ్యవసాయదారుడి పేరు ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ, వైఫ్ ఆఫ్ పుల్లారావు, తొలకలూరుపేట, పట్టా నెంబర్ 525. తహసీల్దార్ సంతకం పెట్టారు. ఇక్కడ తహసీల్దార్ సంతకం మీరు చూడండి, బ్లాక్ చేసి చూడండి ఏం సంతకం ఉందో. తహసీల్దార్ సంతకం ఇక్కడ ఒక సంతకం ఉందే, కింద చూడండి అదే ఇంకో తహసీల్దార్ సంతకం పెట్టాడు. అంటే ఒక పట్టా పాస్బుక్ లో 2 తహసీల్దార్ సంతకం పెడతారా? ఇది సాధ్యమేనా? మీరంతా రైతు బిడ్డలో నాకు ఏ పాస్బుక్ అయినా చూపించండి. పైన ఫోటోలో ఏమో పాస్బుక్ లో ఒక తహసీల్దార్ సంతకమా, కిందకు వచ్చేటప్పటికి ఇంకో తహసీల్దార్ సంతకమా. ఇక్కడేమో వ్యవసాయదారుని పేరు తేనేటి వెంకాయమ్మ, ఇక్కడ వ్యవసాయదారుని సంతకం ఏం పేరుతున్నావు వీడోడు ఉదయ్ దినకరన్, ఇతను సంతకం. వ్యవసాయదారుడు సంతకం ఇస్తుంది. వ్యవసాయదారులు ఆమె ఫోటోలోకి ఎంఆర్ఓ సంతకం, కింద ఒక ఎంఆర్ఓ సంతకం. ఏందండి ఇది? మ్యానిపులేటెడ్ కాదా? ఈ పాస్బుక్ కరెక్ట్ కాదా? ఈ పాస్బుక్ కరెక్ట్ కాకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నేనుగా నిరూపించలేకపోతే పత్తిపాటి పుల్లారావు గారి యొక్క అగ్రిగోల్డ్ భూములో పత్తిపాటి పుల్లారావు గారు కొనుక్కున్నారనేది నిరూపించలేకపోతే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు రాజీనామా చేస్తా పుల్లారావు అని అడుగుతున్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావన్న సవాల్కి ఆధారాలతో నిరూపిస్తా. మా నాయకుడు దాకేందుకే నేను నిరూపిస్తా. ఛాలెంజ్కి సిద్ధమా? నేను ఇప్పుడు రిజైన్ లెటర్ వస్తే స్పీకర్కి ఇస్తా. నువ్వు రిజైన్ లెటర్ స్పీకర్కి ఇవ్వు. మన ఇద్దరు రాజీనామా లెటర్ స్పీకర్కి ఇద్దాం. నిరూపిస్తే నా రాజీనామానే నీ రాజీనామా స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. నిరూపించలేకపోతే నా రాజీనామాను స్పీకర్ గారు యాక్సెప్ట్ చేయాలి.
ఐఎమ్ రెడీ టు రిజైన్, ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్. నువ్వు సిద్ధంగా ఉండవా? ఎందుకు ఊరికే మా నాయకుడు దాకెందుకే? మీకు ఇప్పుడే చూపిస్తున్నా, మీరు చూడండి కావాలంటే. ఇంత 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 అన్యాయంగా చేసి ప్రతి అగ్రికల్చర్ భూములంతా దోచేసుకుని అనవసరంగా వాళ్ళు వీధుల పాలు చేసి లక్షల మంది కుటుంబాలని అన్యాయం చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేలా చేసి మీరు నిజాయితీ పనులాగా మాట్లాడుతున్నారు. చిక్కుండాలి, కొద్దిగా చిక్కుపడాలి. వీళ్ళు వ్యవహారాలు చూస్తే బాధేస్తుంది. మేమేమంటున్నాం అక్కడ యనమల రామకృష్ణ గారు కూడా, అయ్యా 5 నిమిషాలు టైమే, మీ ఛాలెంజ్ అంగీకరిస్తాం, అయ్యా 5 నిమిషాలు టైం, ఒక్క ఓటు తప్ప ఏం మాట్లాడలా. రకరకాల వేస్తారు, ఛాలెంజ్ అంటారు. ఏందండి ఇది? ఛాలెంజ్ చేసేవాడు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉండేవాడు మాట్లాడు పనితనంలో ఉంటుంది. ఊరికి జరుకునే వాళ్ళ సీట్లుగా నిలబడుకొని సవాల్ అంటున్నారు. ఏందండి ఇది? ప్రజాస్వామ్యమా? పాకిస్తానా? ఆంధ్రప్రదేశ్? ఆఫ్ఘనిస్తానా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్. సిద్ధంగా ఉండదా? పత్తిపాటి పుల్లారావు గారు సిద్ధంగా ఉన్నారా? ఓటుకు నోటు అంటారు. ఓటుకు నోటు చంద్రబాబు కాదా? ఓటుకు నోటు చంద్రబాబు గారు సంబంధం లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పండి, ఆ వాయిస్ మా నాయకుడు కాదని. ఒక్క శాసన చెప్పండి. ఆ వాయిస్ మా నాయకుడితో కాదు అని వాళ్ళు చెప్పండి చూద్దాం. అది చెప్పలేరు. ఏమంటారు? పనికిమాల కేసా? ఎంత మాట అంటారు వీళ్ళు? సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది కేసుని, సుప్రీంకోర్టు విచారణ స్వీకరించిన కేసుని పనికిమాల కేసు అంటే విచారణకు స్వీకరించిన జడ్జిని కూడా మీరు పనికిమాల వాడు అన్నట్టున్నా, విచారణ స్వీకరించిన సుప్రీంకోర్టుని పనికిమాల కోర్టు అన్నట్ట చెప్పండి. అది కూడా చెప్పండి. అది పనికిమాల కోర్టు, వాడు పనికిమాల జడ్జి కాబట్టి దీన్ని పనికిమాల కేసును స్వీకరించాలని ఆ మాట కూడా చెప్పండి. అదొకటే మిగిలి ఉండదు. అన్యాయం ఇది. మేము అడుగుతున్నాం, చాలా మందికి ఇంగ్లీష్ రాదు, చాలా మందికి ఇంగ్లీష్ తెలియదు. చంద్రబాబు చెప్తున్నా అద్భుతమైన ఇంగ్లీషు, ఆ బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషు ఒకసారి ప్లే చేయమంటున్నాం. అందరూ చూద్దామని. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాషను తెలుసుకోవచ్చు, ఒక రాష్ట్ర పరువుని ఒకసారి మళ్ళీ పరిశీలించుకోవచ్చు. మేము ప్లే చేయమని అడుగుతున్నాం అంతే. అన్యాయం అండి, అధర్మం, అనైతికం, దుర్మార్గం. ఒక్క నిమిషం కూడా ప్రతిపక్ష నాయకుడి గారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఛాలెంజ్ను స్వీకరించడానికి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం బాధాకరం. ఇది నిజంగా కూడా చాలా బాధాకరం.